సో, బేసికల్‌గా మనం ఈరోజు చేస్తున్న సాధన ఏంటంటే, ఉన్నత పరిధుల్లో ఉన్న పూర్ణాత్మ హయ్యర్ కాన్షియస్‌నెస్‌తో కలిసి మనము ఆ కాన్షియస్‌నెస్‌ని పొందుతూ వారి ఆహ్, మార్గదర్శకత్వంలో మనము ఆహ్, ఉండడానికి ఒక చిన్న సాధన అన్నమాట. సో, వి విల్ సీ హౌ ఫార్ అవర్ కాన్షియస్‌నెస్ మూవ్ అన్నది. మన గురించి కూడా మనకి ఇది తెలుస్తుంది. ఇన్ని రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నాం కదా! సో, వి షుడ్ సీ వేర్ వి స్టాండ్. దానికి కూడా ఇది ఉపయోగపడుతుందనమాట. ఆల్రైట్. ఫస్టు మనము బాడీకి కంప్లీట్‌గా విశ్రాంతినివ్వాలి. బాడీ అంటే కాళ్ళ దగ్గర నుంచి మైండ్ వరకు. ఎందుకు ఈ విశ్రాంతినివ్వాలి అంటే, ఆ సమయంలో మనము ఇంక వేరే ఇతరత్రా ఎటువంటి ఆలోచనలు చేయకూడదు. ఆలోచన అనంగానే మనం బుర్రే అనుకుంటాం. కానీ మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగానికి ఇట్ హాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్‌నెస్. కావాలంటే గమనించండి. మీరు ప్రతి ఒక్క పార్ట్‌ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటూ ఉండండి. ఏం చెప్పాలి? కనెక్ట్ అవ్వండి. ఏం లేదు, సింపుల్‌గా యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద బాడీ పార్ట్. ఇక్కడ పెద్దగా ఇంకేదో చేసి కనెక్ట్ అవ్వాల్సిన అవసరంలా. ప్రతి ఒక్క బాడీ పార్ట్ మీద ఫోకస్ చేయండి. యూ విల్ సీ సమ్ వైబ్రేషన్స్, ప్రకంపనలు వస్తూ ఉంటాయి. మన ఆ భాగంతో ఏదో మనం ఏ పని చేస్తున్నట్టో, లేదా కాళ్ళున్నాయి. కాళ్ళతో నడుస్తూ ఉండడమో, లేపోతే జంపింగో దాన్నేదో యూజ్‌లో పెట్టామనుకోండి, మనకు ఆ వైబ్రేషన్స్ మనకు పెద్ద అర్థం కాదు. ఏమీ కాకుండా జస్ట్ సింపుల్‌గా ఒక్కొక్క బాడీ పార్ట్‌కి ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, ఎలా వైబ్రేట్ అవుతున్నాయి, ప్రకంపనలు ఏంటి అని ఊరకనే తెలుసుకోవడానికి ఖాళీగా ఉన్నప్పుడు ఆ పని చేయండి. యూ విల్ సీ. అవి ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రకంపనకు లోనవుతూ ఉంటాయన్నమాట. అంటే ఇట్ హాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్‌నెస్ అక్కడ అర్థము. ఏదో మనం జెప్తేనే అది పని జేయట్లా. మనం చెప్పకపోయినా అది చేస్తుంది. దాని ప్రకంపనలు దానికుంటూ ఉంటాయి. ఏదో ఒక దానిని అది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్ వర్క్స్ ఇండిపెండెంట్‌లీ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒక సముదాయంగా మన బాడీతో మన సిగ్నల్స్ మనం ఇచ్చే సిగ్నల్స్ అందుకుంటూ అలా కూడా పనిచేస్తూ ఉంటుందనమాట. సో, వాటన్నిటికి కూడా మనం విశ్రాంతినివ్వాలి. ఎందుకంటే మనము ఉన్నత తలాల్లోకి కనెక్ట్ అవ్వాలి అంటే ముందు మనం ఏ తలంలో ఉన్నామో అక్కడ విశ్రాంతిని పొందాలి. కాబట్టి అందరూ కూడా ఒక ఆశీర్వలకండి మాస్టర్స్. నిటారుగా కూర్చొని కాస్త బురుకుటి అంటే కనుబొమ్మలు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా తల పైకెత్తండి. కాస్త, ఎక్కువ కాదు. బాడీని రిలాక్స్‌గా ఉంచండి మాస్టర్స్. డ్రూప్ ద షోల్డర్స్, డ్రూప్ ద చీక్స్, డ్రూప్ ద అబ్డామెన్ ఎవ్రీథింగ్ జస్ట్ డు నాట్ గివ్ మచ్ అటెన్షన్ టు ద బాడీ. కళ్ళు మూసుకోండి మాస్టర్స్. చేతులు 2 బ్రహ్మముద్ర గాని, వ్రేళ్ళలో వ్రేళ్ళు దూర్చుకుని గాని, మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది. అలాగే కాళ్ళు. కుర్చీలో కూర్చున్నట్లయితే యాంకిల్ లెవెల్‌లో ఎడమ కాలుపై కుడి కాలు వేసుకోండి మాస్టర్స్. అలాగే కింద కూర్చున్నవారు మఠం వేసుకోండి. ఇప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచండి మాస్టర్స్. కేవలం శ్వాసపై ధ్యాస. ఎవరికైనా ఆలోచన రహిత స్థితికి రండి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని, పరిస్థితులను, ఎవరైనా మాట్లాడుకుంటున్నా, ఫోన్ రింగ్ అవుతున్నా, వంటగదిలోంచి కుక్కర్ సౌండ్ వస్తున్నా, మిక్సీ ఎవరైనా వేస్తున్నా, ఎనీ సౌండ్, ఎనీ శబ్దాలు, మాటలు, పిల్లల కేకలు, పరుగులు, అలికిడులు, అలజడులు ఏది వింటున్నా కూడా వాటన్నిటిని జస్ట్ యాక్సెప్ట్ ద వే ఇట్ ఈస్ మాస్టర్స్. యాక్సెప్టెన్స్ ఈస్ ద కీ హియర్. అది మీ ఏకాగ్రతను భంగం కలిగించకుండా ఉపయోగపడుతుంది. యాక్సెప్ట్ ద వే ఇట్ ఈస్.
ఇప్పుడు ఈ ఫిజికల్ బాడీ పై మనకు చర్మం నిండా కళ్ళు ఉంటాయి. వాటిని చర్మచక్షువులు అంటాం. వాటన్నిటిని కూడా అది ఒక డోర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ప్రపంచానికి మనకి మధ్యన ఉండే డోర్ అది. ఆ డోర్ని క్లోజ్ చేసాం మాస్టర్స్. వీఆర్ నాట్ యాక్సెసింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ వరల్డ్. టెంపరరీ we disconnected from the physical world. తర్వాత మైండ్ మాస్టర్స్. మనకు మెంటల్గా కూడా అయి ఉంటుంది. కళ్ళు మూసుకున్నా కూడా స్టిల్ మనం వీ కెన్ సీ సర్టెన్ థింగ్స్ బ్రెయిన్లో. దాన్ని కూడా మనం క్లోజ్ చేసాం మాస్టర్స్. ఇప్పుడు ఎనర్జీస్, మన ఎనర్జీ బాడీని మన ఎంతే ఉంచుకుంటున్నాం. వీఆర్ నాట్ స్కాటరింగ్ ద ఎనర్జీస్ ఎనీమోర్ బికాస్ mental eye is closed, no thoughts. Energy body is mainly it is connected to energy, body connected to thoughts, right? కంప్లీట్గా మైండ్ని కూడా క్లోజ్ చేసాం. విశ్రాంతినిద్దాం మాస్టర్స్. కాళ్ళ దగ్గర నుంచి విశ్రాంతినిస్తున్నాము. ముందుగా యాజ్ ఆల్ ఆఫ్ యు నో దట్ wherever you pay the attention, your energy flows, right? మీరు ఎక్కడ ఎటుపక్క అటెన్షన్ పెడితే అటుపక్క ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇప్పుడు కాళ్ళ యొక్క వ్రేళ్ళ దగ్గర నుంచి మొదలు పెడదాం. కాలి వేళ్ళ పైన ఫోకస్ చేయండి మాస్టర్స్. యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఫుట్ ఫింగర్స్. విశ్రాంతినిస్తున్నాం మాస్టర్స్. విశ్రాంతి. రిలాక్స్. ఫోకస్ ఆన్ యువర్ ఫుట్ అండ్ గివ్ రిలాక్స్. రిలాక్స్. విశ్రాంతిని మీరు ఇస్తున్నారు. కాళ్ళ యొక్క వ్రేళ్ళు. ద మూమెంట్ కాలి వేళ్లకు విశ్రాంతినిస్తున్నాను అని మీరు అనుకున్న మరుక్షణము, ఫోకస్ చేసిన మరుక్షణము మీ కాలి వ్రేళ్లలో ప్రకంపన గమనించండి మాస్టర్స్. ఇట్స్ టేకింగ్ ద ఎనర్జీ. మీ కాలి వ్రేళ్ళు మీరు ఇస్తున్న ఎనర్జీని తీసుకుంటోంది. ఆ పైన పాదములు. పే యువర్ అటెన్షన్ టు యువర్ ఫీట్ అండ్ సెండ్ రిలాక్సేషన్. రిలాక్స్. రిలాక్స్. విశ్రాంతి. విశ్రాంతి. మీ పాదములు ముందు వెనుక. ఆ పైన మెల్లగా మడమల వరకు రండి మాస్టర్స్. పే యువర్ అటెన్షన్ టు యువర్ యాంకిల్స్. పైన కింద సైడ్స్ మొత్తం. మీ ఫోకస్ ద్వారా ఎనర్జీని మీ మడమలకు పంపించారు. మీరు కూడా ఇది మానసికంగా రిపీట్ చేసుకోవచ్చు. ఫోకస్ ఆన్ యువర్ యాంకిల్స్ అండ్ సెట్ ద సేమ్. మానసికంగా చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఆ పైన మీరు గమనించాలి, మీ ఫుట్లో ఎక్కడో ధర ప్రకంపనలు వస్తూ ఉంటాయి. ఇట్స్ కమ్యూనికేటింగ్ విత్ యూ. మీ బాడీ పార్ట్ మీతో కనెక్ట్ అయినది, విశ్రాంతిని పొందుతున్నది. నెక్స్ట్ పైకి రండి మాస్టర్స్. పిక్కలు. ఆ భాగం అంతా, కాలు పిక్కలు, ఆ భాగం అంతా కూడా అటెన్షన్ పే చేయండి మాస్టర్స్. ముందు
వెనుక సైడ్స్ ఆ భాగాలన్నీ కూడా. విశ్రాంతి, విశ్రాంతి. You're paying your attention to your legs, all sides, and supplying energy to get relaxed. విశ్రాంతిని పొందుతున్నవి. మీకు పిక్కల దగ్గర మీరు ఇచ్చిన పాదాల దగ్గర మీకు తెలుస్తుండొచ్చు ఎక్స్ప్రెషన్, రైట్? ఆపై నీస్, బుడుకుల ప్రాంతానికి రండి మాస్టర్స్. బుడుకుల ప్రాంతము రౌండ్గా ముందు వెనుక సైడ్స్. పే యువర్ అటెన్షన్ టు యువర్ నీస్ మాస్టర్స్. కొంతమందికి బరువుగా అనిపించవచ్చు, కొంతమందికి ప్రకంపన కావచ్చు. స్టే కనెక్టెడ్ మాస్టర్స్ అండ్ release energy to it and relax. Get relaxed and get them relaxed masters. ఆ పైన తొడల ప్రాంతానికి రండి. తొడలు ముందు భాగము వెనుక సైడ్స్. పే యువర్ అటెన్షన్ టు యువర్ థైస్, ఆల్ సైడ్స్ ఆఫ్ యువర్ థైస్. ఎనర్జీని పంపించండి మాస్టర్స్. లెట్ దెమ్ గెట్ రిలాక్స్డ్. విశ్రాంతి, విశ్రాంతి. రిలాక్స్, రిలాక్స్. తొడలు భాగానికి మీరు ఎనర్జీ పంపించిన మీ ముడుకులు కూడా దానికి రియాక్ట్ అవ్వచ్చు. కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి లెట్ దెమ్ రిలాక్స్డ్ మాస్టర్స్, రిలాక్స్డ్. ఆ పైన తుంటి భాగము పిర్రలు, ఆ పై భాగము జెనైటల్స్ అప్ టు అబ్డామెన్. లోపల బయట సైడ్స్, అలాగే లోపల ఉన్న అవయవాలు మాస్టర్స్. గర్భాశయము, మగవారికైతే ఇతర అవయవాలు, స్త్రీలకు గర్భాశయము ఉన్న అవయవాలు, అలాగే అక్కడ ఉన్న వెన్నెముకకు చివరన ఉన్న మూలాధార చక్రము, దానిపైన ఒక 1.5 ఇంచ్ పైన ఉన్న స్వాదిష్టానం చక్రానికి దగ్గర అబ్డామిన్ వరకు అనుకున్నాం కదా, స్వాదిష్టాన చక్రాన్ని కూడా కలపండి మాస్టర్. Send your energy to it and let all of them get relaxed. Relax, relax, relax. Do not think any other thing, masters. Just focus on your breath and send your energy to the body parts that we mentioned. ఆ భాగానంతటికి ముందు వెనక సైడ్స్, వాటికి రిలేటెడ్ అవయవాలకు అని చెప్పుకోండి మాస్టర్స్. కన్ఫ్యూజన్ వద్దు, ఇదా అదా అని సందేహం వద్దు. మీరు ఎనర్జీని పంపించిన మరుక్షణము దానికి తెలుసు ఎక్కడెక్కడికి వెళ్ళాలి. తర్వాత పై భాగము మాస్టర్స్ ఉదర భాగమునకు వచ్చారు. ఉదర భాగములో మనకు చాలా
అవయవాలు ఉంటాయి మాస్టర్స్. కాలేయము, ప్యాంక్రియాస్, అలాగే స్ప్లీన్, అలాగే జీర్ణాశయము, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, పురీషనాళము. అసలు మేజర్ అంతా కూడా మనకు ఉదర భాగంలోనే ఉంటుంది. అక్కడ అంత లోడ్ ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ మణిపూరక చక్రం ఉంది. మణిపూరక చక్రము మనకు పవర్ హౌస్. మ్యాక్సిమం మన ఎనర్జీ అంతా అక్కడే ఉంటుంది. అందువల్ల అన్ని అవయవాలు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి మనకు. ఇప్పుడు ఉదర భాగము ముందు, వెనుక, సైడ్స్ మొత్తము దానికి రిలేటెడ్గా ఉన్న మణిపూరక చక్రము, దానికి రిలేటెడ్గా ఉన్న అవయవాలన్నిటికీ కూడా ఎనర్జీని పాస్ చేశారు. ఆ ఎనర్జీ ద్వారా విశ్రాంతిని ఆ భాగమంతా పొందుచున్నది. అక్కడెక్కడైనా ప్రకంపనలు వస్తుంటే గమనించండి మాస్టర్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు దాని పై భాగము అక్కడ డయాఫ్రమ్ ఉంటుంది మాస్టర్స్. డయాఫ్రమ్ అంటే అక్కడ విభజన, పైన హృదయము, గుండె, కింద పొట్ట, ఆ భాగాన్ని విభజించే ఆ మధ్య భాగము డయాఫ్రమ్. ఆ డయాఫ్రమ్ దగ్గర నుండి పైకి అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, ఆ పైన క్రౌన్ చక్రం ఉంటాయి. డయాఫ్రమ్ దగ్గర ఈసోఫేగస్ అనేటువంటి ముఖ్యమైన భాగం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ భాగము. ఈ క్రింద ఉన్న హై ఆపరేటర్స్ని పైన ఉన్న భాగాన్ని కలిపేదనమాట. దానికి కూడా ఎనర్జీని పంపించండి మాస్టర్స్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. దానికి రిలేటెడ్, ఈసోఫాగస్ రిలేటెడ్ అవయవాలన్నిటినీ కూడా రిలాక్స్ చేయండి. సెండ్ యువర్ ఎనర్జీ అండ్ గెట్ దమ్ రిలాక్స్డ్. విశ్రాంతి. ఆల్ ది టైం పనిచేసే అవయవాలు మాస్టర్స్ ఇవి. అక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది ఈసోఫాగస్లో. అది ఒక మజిల్. అది వీకెన్ అయింది అంటే ఈ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆరోగ్యంలో. దానికి శక్తిని పంపించండి మాస్టర్స్. రిలాక్స్. అక్కడెక్కడైనా భాగంలో మీకు ఏదైనా ప్రకంపన అనిపిస్తున్నా, చిన్న నొప్పిలా వచ్చినా వర్రీ అవ్వకండి. అది రిలాక్స్ని పొందేటప్పుడు అది మీరు ఇస్తున్న ఎనర్జీని తీసుకుంటుంది. ఇంకా పైకి రండి మాస్టర్స్. ఈసోఫేగస్ దగ్గరకు వచ్చేసరికి వీపు దగ్గర పట్టేస్తున్నట్టుగా అనిపించవచ్చు. వర్రీ అవ్వద్దు మాస్టర్స్. రిలాక్స్ చేయండి. ఆ మజిల్స్ అంతా కూడా అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉండొచ్చు. దాన్ని రిలాక్స్ చేయండి మాస్టర్. సెండ్ ఎనర్జీ వేర్ ఎవర్ యూ ఫీల్ బిట్ అన్కంఫర్టబుల్. సెండ్ ఎనర్జీ దేర్ అండ్ టెల్ దమ్ టు గెట్ రిలాక్స్డ్. ఇప్పుడు పై భాగానికి రండి మాస్టర్స్. అది గుండె. అక్కడ అనాహత చక్రం ఉంటుంది, గుండె ఉంది, దానికి రిలేటెడ్గా ఊపిరితిత్తులు ఉంటాయి, అలాగే ఇతర భాగాలు గాల్ బ్లాడర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కనెక్షన్స్ ఉంటాయి. అక్కడ గాల్ బ్లాడర్ ఉండదు. ఇవన్నీ కూడా రిలాక్స్ చేయండి మాస్టర్స్. సెండ్ యువర్ ఎనర్జీ ఫ్రంట్, బ్యాక్ అండ్ సైడ్స్. ఆస్క్ దెమ్ టు గెట్ రిలాక్స్డ్. రిలాక్స్. ఒకవేళ త్రేణుపులు వచ్చినట్లయితే లెట్ దెమ్ కమ్ అవుట్. ఇట్స్ జస్ట్ గ్యాస్. పంచభూతాల యొక్క
హెల్ప్ కూడా దొరుకుతుంది. వాయువు చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్ పంచభూతాల్లో. ఆ వాయువే లేకపోతే మనకి శక్తి కూడా పైకి వెళ్ళదు. రన్ అవ్వదు యాక్చువల్‌గా. ఆ వాయువు అనే ఎలిమెంట్ కూడా ఆ గ్యాస్ రూపంలో మీకు దారిస్తూ ఉండవచ్చు తేనుపులొచ్చిన వారికి. గెట్ రిలాక్స్డ్. గెట్ రిలాక్స్డ్. ఆ పైన విశుద్ధి చక్రానికి రండి. మెడ, గొంతు ఆ భాగంలో ఉన్న విశుద్ధి చక్రము. దానికి రిలేటెడ్ అవయవాలన్నిటికీ శక్తిని పంపించుచున్నారు. విశుద్ధి చక్రము చాలా ఇంపార్టెంట్ చక్రం మాస్టర్స్. ఇట్స్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ హయ్యర్ కాన్షియస్‌నెస్. ఇప్పుడు మనం చేయబోయే సాధనకు చాలా ముఖ్యమైనది. నోటి భాగము, నాలుక, పళ్ళు, దవడలు అన్నీ కూడా కనెక్టెడ్ టు ఇట్. వోకల్ కార్డ్స్ ప్రతి ఒక్కటి కూడా విశుద్ధి చక్రానికి కనెక్టెడ్. అక్కడ ఎనర్జీని పంపించి రిలాక్స్ చెప్పండి మాస్టర్స్. లెట్ ఎవ్రీ స్మాల్ పార్ట్, స్మాల్ టు బిగ్ పార్ట్ గెట్ రిలాక్స్డ్. ఈ ఇలా ఇందులో ఈ ప్రాసెస్‌లో గమనించండి మాస్టర్స్. మీరు కళ్ళు మూసుకొని ఉన్న మీ ముందు ఎనర్జీ వేవ్స్ కదులుతూ ఉంటాయి కింద నుంచి పైకి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్‌కి మీ ఎనర్జీ వెళ్తుండేటప్పుడు ఆ వేవ్స్ యొక్క మూవ్‌మెంట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే మీ దృష్టిలో కనిపిస్తూ ఉంది. కళ్ళు మూసుకొని ఉన్న. నెక్స్ట్ మూవ్ అప్. ఆజ్ఞా చక్రము. 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞా చక్రము. అక్కడ ఉన్న రిలేటెడ్ అవయవాలు కళ్ళు, ముక్కు, అలాగే నాలుక అంతా ఫేషియల్ బోన్స్, టెంపుల్స్ ప్రతి ఒక్కటి కూడా ఆజ్ఞా చక్రం రిలేటెడ్‌గా ఉన్న అవయవాలే. వాటన్నిటికి శక్తిని పంపిస్తూ మీరు రిలాక్స్ చేయండి మాస్టర్స్. టెల్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ టు గెట్ రిలాక్స్డ్. టెల్ దెమ్ రిలాక్స్డ్. ఎనర్జీ ఆటోమేటిక్‌గా వెళ్తుంది అక్కడికి. ఎనర్జీ వెళుతూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. క్లెన్స్ చేస్తూ ఉంటుంది. తన పని తను చేస్తూ ఉంటుంది. రిలాక్సేషను ఇస్తుంది. అక్కడి నుండి మీ ఎడమ వైపు వెనుక భాగము తల అక్కడ ఉన్న సహస్రారానికి శక్తిని ప పంపించినారు. రిలాక్స్ మాస్టర్స్. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు మీకు మూడవ కన్ను ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యుంటుంది మాస్టర్స్. మీరు తీసుకొచ్చుకున్న క్రిస్టల్ లేదా మొక్కలు గానీ, లేదా ఏదైనా ఒక లైఫ్‌తో ఉన్న పండు గానీ, ద్రాక్ష పండైనా సరే, మీకు ఎదురుగుండా ఉన్న మీకు మీకు చేతికి తగిలేంత దూరంలో పెట్టుకోండి మాస్టర్స్. నేను క్రిస్టల్స్ ఉన్నాయి నా దగ్గర. నేను క్రిస్టల్స్ పెట్టుకున్నాను. అలాగే ఎవరికి తోచింది వారు.
ఇప్పుడు మీ చుట్టూరా కాంతిని ఆహ్వానించండి మాస్టర్స్. కాంతిని ఆహ్వానించుచున్నాము. విశ్వం నుండి కాంతిని, ప్రాణశక్తిని, కాంతిని ఆహ్వానించుచున్నాము. జలపాత ధార లాంటి కాంతి మనపై ప్రవహించుచు, ఆరా నిండా కాంతి, మీతో పాటుగా ఉన్న క్రిస్టల్స్ కానీ, మొక్కలు కానీ, మీరు తెచ్చుకున్న ఏ పదార్థమైనా కాంతితో నిండి ఉన్నది మాస్టర్స్. పూర్తిగా కాంతియుతమై ఉన్నారు. తేజోవంతమైన కాంతి బలూన్లో ఉన్నారు మాస్టర్స్. కంప్లీట్గా మీరు కాంతి బెలూన్లో ఉన్నారు. కాంతియుతమై కాంతి బెలూన్లో ఉన్నారు మాస్టర్స్. ఒక కాంతి బెలూన్లో ఉన్నాము. ఈ బెలూన్ ద్వారా మనము మూవ్ అవుతూ ఉంటాము ఈరోజు. ఇప్పుడు హయ్యర్ కాన్షియస్నెస్ కోసము, ఉన్నత జీవులు అంటే హయ్యర్ కాన్షియస్నెస్, పూర్ణాత్మలతో కలిసి పనిచేసే ఉన్నత జీవుల యొక్క ప్రదేశము, ఒక దేవాలయము, అక్కడికి బలూన్లో వెళ్ళినాము మాస్టర్స్. ఊహించండి. ఎవరికైనా కదిలినట్టుగా కూడా అనిపించవచ్చు. దట్ ఈస్ ఓకే. అక్కడ జీవులందరూ, ఉన్నత జీవులందరూ మన గురూస్ లాంటి వారు. మన గురూస్ కూడా అక్కడ ఉంటారు. వారు మానవాళికి కోసము పని చేస్తూ ఉంటారు. భూమిపై ఉన్న మనలాంటి మానవాళికి సహాయ సహకారాలు అందిస్తూ, మన యొక్క వైబ్రేషన్స్ని పెంచడం కోసము మన యొక్క పూర్ణాత్మలతో కలిసి పని చేస్తూ ఉంటారు మాస్టర్స్. మనకు మన పూర్ణాత్మలకు అనుసంధానం అవ్వడానికి కృషి చేస్తూ ఉంటారు మాస్టర్స్. వారి యాస్ట్రల్ మాస్టర్స్, గురూస్ వారందరూ ఇందులోకి వస్తారు. అట్టి ప్రదేశమునకు మనము కాంతి బలూన్లో వెళ్ళి ఉన్నాము. మాస్టర్స్ అందరూ, గురూస్ అందరూ శాంతిని, ప్రేమను ప్రసారము చేస్తూ మానవాళికి ఆధ్యాత్మిక మేలుకొలుపులు పంపిస్తున్నారు మాస్టర్స్. మీరు అక్కడది చూసినారు. మనమంతా కాంతి బెలూన్లో దేవాలయంలో వారి సమక్షంలో ఉన్నాము. వారంతా కూడా మానవాళి కోసము పాటుపడుచున్నారు. మానవాళికి ఆధ్యాత్మిక మేలుకొలుపుల కోసం ప్రయత్నిస్తూ ప్రేమను, శాంతిని ప్రసారము చేయుచున్నారు. ఆపై సుందరమైన ప్రదేశాలను చూస్తున్నారు మాస్టర్స్. మీరు
సుందరమైన ప్రదేశములు చుట్టూ మీ సృజనాత్మకతను వాడండి మాస్టర్స్. చక్కటి నీలి రంగు వాటర్, చక్కటి సుందర ప్రదేశములో ఉన్న దేవాలయంలో కాంతితో నిండిన కాంతి బెలూన్లో కాంతి జీవులమై కాంతియుతమై అక్కడ ఉన్నాం మాస్టర్. శాంతి, ప్రేమ, ఉత్సాహము చుట్టుముట్టినవి ఫీల్ అవ్వండి మాస్టర్స్. శాంతిని చల్లగా ఫీల్ అవ్వండి, ప్రేమను చల్లగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఉత్సాహభరితులయ్యారు, ఉత్సాహముగా అక్కడ ఉన్నాము. దేవాలయం చుట్టూ ఉన్న స్థలములు ఎంత అందమైనవి మాస్టర్స్. ఆ అందాలను గుర్తించండి మాస్టర్స్. ప్రకృతి శబ్దాలను గుర్తించండి. ప్రకృతి శబ్దాలను గుర్తించండి మాస్టర్స్. చక్కటి మంత్రోచ్చారణ గుర్తించండి మాస్టర్స్. మీ బాడీలో ప్రకంపనలను కూడా గుర్తించండి మాస్టర్స్.
ఇప్పుడు మీ పూర్ణాత్మ మీ వద్ద వచ్చి ఉన్నారు. పూర్ణాత్మ ఎరుకగా శాంతిని, ప్రేమని ఫీల్ అవ్వండి మాస్టర్స్. మీ క్రౌన్ చక్ర మెత్తటి స్పర్శను ఫీల్ అవ్వండి మాస్టర్స్. అది పూర్ణాత్మ యొక్క స్పర్శ. పూర్ణాత్మ కాన్షియస్నెస్తో అనుసంధానమై ఉన్నాము. ఈ క్షణము మీరు ఆధ్యాత్మికముగా మేలుకొని ఉన్నారు. ఆధ్యాత్మికంగా మేలుకొని ఉన్నాము. బాడీలో మీకు కదలికలు ఉండకపోవచ్చు, భయపడకండి మాస్టర్స్. మీకిప్పుడు దివ్య చక్షువు పనిచేయుచున్నది. మనము దివ్య చక్షువు ద్వారా పూర్ణాత్మను చూచుచున్నాము. స్పర్శ ద్వారా గుర్తించి ఉన్నాము. సహస్రారము మరియు ఆజ్ఞాచక్రము పూర్ణాత్మతో అనుసంధానమై ఉన్నవి. పూర్ణాత్మతో కలిసి కాంతి బలూన్లో ప్రయాణము చేయుచున్నాము. పూర్ణాత్మ మనను ఒక అందమైన వాతావరణములో వృత్తాకారములో కూర్చుని ఉన్న మరికొంతమంది ఉన్నత జీవుల సముదాయమునకు పూర్ణాత్మతో కలిసి మనము చేరుకున్నాము. అక్కడ శాంతి, ప్రేమ, ఉత్సాహము కనబడుచున్నది. శాంతి వ్యాపించి ఉన్నది, ప్రేమ వ్యాపించి ఉన్నది, ఉత్సాహము వ్యాపించి ఉన్నది. వారు మానవాళికి ఇస్తున్న మేలుకొలుపులవే ప్రేమ, శాంతి, ఉత్సాహము. వాటిలో భాగములైనాము. వాటిలో భాగములైన సందర్భంగా మీ శరీరములో ప్రకంపనలు పైనుండి కిందకు రావచ్చు. చల్లటి గాలిలా వీచొచ్చు, లేక మరొక సంకేతమైన ఏదైనా కావచ్చు. గమనించండి మాస్టర్స్. మన పూర్ణాత్మతో సహా కలిసి మనము వారితో వృత్తాకారంలో కూర్చుని ఉన్నాము. ప్రేమ, శాంతి, ఉత్సాహాన్ని పొందుచున్నాము. అక్కడ కేవలం ప్రేమ, శాంతి, ఉత్సాహము మాత్రమే ఉన్నాయి. అట్టి రమ్యమైన ప్రదేశములో రమ్యమైన ప్రకంపనలతో క్షూణైనాము.
మన లోపల కూడా అదే ప్రేమ, శాంతి, ఉత్సాహము ప్రవహించుచున్నవి. ఆ వృత్తాకారపు సముదాయము మధ్య ప్రేమ, శాంతి, ఉత్సాహమును గ్రహించుచున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. తిరిగి మనం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడంటే అప్పుడు దీనిని మనము ఫీల్ అవ్వచ్చు. హృదయపూర్వకంగా వారిస్తున్న ఆహ్వానాన్ని మనము ఆదరించి ఉన్నాము. ఉన్నత జీవుల సంఘములో కలిసి ఉన్నందుకు ఉత్సాహభరితులమై ఉన్నాము. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కావలసినంత ప్రేమను, ఆధారాన్ని వారు మనకు ఇచ్చుచున్నారు. మనము ఆ ప్రేమ, శాంతి, ఆదరణ, సపోర్ట్, నరిష్మెంట్ అంతటిని మనము తీసుకుంటున్నాము మాస్టర్స్. ఆ తీసుకోవడంలో మైమరచిపోండి మాస్టర్స్. ఎంత ప్రేమ భూభాగంలో ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రేమ మనకు దొరుకుచున్నది. ఉత్సాహము దొరుకుచున్నది. శాంతి దొరుకుచున్నది. శరీరము చల్లగా, ఒక చల్లటి గాలి శరీరముపై ఒక పొరలా వీచుచున్నది మాస్టర్స్. అది వారి కాన్షియస్నెస్. గుర్తించండి మాస్టర్స్. మన పూర్ణాత్మకు మనకు వారు సహాయం చేయుచున్నారు. మీరు పొందుతున్న ప్రేమను ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఎంత ఎక్కువగా మీరు దాన్ని ఆస్వాదిస్తూ లోనికి తీసుకొనుచున్నారో అంత ఎక్కువగా ఫీల్ అవ్వండి మాస్టర్స్. ఆ ప్రేమను ఫీల్ అవ్వండి. ఆ ఉత్సాహాన్ని ఫీల్ అవ్వండి. 7 శరీరాలకు ఆ ఉత్సాహాన్ని సరఫరా చేయండి మాస్టర్స్. 7 శరీరాలకు ఉత్సాహాన్ని, ప్రేమను, శాంతిని సరఫరా చేయుచున్నాము. ఆ ప్రేమ, శాంతి, ఉత్సాహమును నింపుకొనుచున్నప్పుడు ఒక వాటర్ టాయ్ల ప్రకంపనలు కలుగుతున్నవి మాస్టర్స్. గమనించండి. మన చుట్టూరా ప్రేమ, శాంతి, ఉత్సాహమునిచ్చుచున్న ఉన్నతమైన కాన్షియస్నెస్ మన చుట్టూ నిలబడి ఉన్నవి. మనకు, మన పూర్ణాత్మకు ప్రసాదించుచున్నారు. మన బెలూన్ దగ్గర ఉన్నారు, మనకు ప్రసాదించుచున్నారు. ఈ కాంతిలో ఏకకాంతిగా పూర్ణాత్మ కాంతిలో మనం కలుసుచున్నాము. అలా పూర్ణాత్మ యొక్క కాన్షియస్నెస్ని పొందిన మనము కూడా పూర్ణాత్మగానే మారుతున్నాము మాస్టర్స్. ఇప్పుడు మీరు ఆ కాంతిని మీ చుట్టూ ఉన్న క్రిస్టల్స్కి కానీ,
మీరు తెచ్చుకున్న మొక్కలకు కానీ లేక పళ్ళు కానీ ఏదైనా జీవము ఉన్న దేనికైనా ఆ కాంతిని మీరు ప్రసరించండి మాస్టర్స్. కాంతినైనా జ్ఞానాన్నైనా విద్యనైనా గ్రహించినది తిరిగి మనం ప్రసరించాలి మాస్టర్స్. ఈ ఇచ్చే గుణాన్ని మనము వదలకూడదు. దానికి ప్రసాదించండి మాస్టర్స్. ఉన్నత జీవులతో కలిసి వారి యొక్క కార్యక్రమంలో ఒక భాగమై మనము కూడా కాంతిని ఖనిజ సామ్రాజ్యానికి భూమికి పంపించుచున్నాము మాస్టర్స్. క్రిస్టల్స్ తెచ్చుకున్న వారు క్రిస్టల్స్కు ఉన్నత జీవులు పూర్ణాత్మతో కలిసి ప్రసరించండి మాస్టర్స్. అలాగే మొక్కలు తెచ్చుకున్న వారు వృక్ష సామ్రాజ్యానికి ప్రసరించండి మాస్టర్స్. అలాగే పళ్ళు కానీ మీరు ఏది జీవంతో ఉన్నవి తెచ్చుకున్నా వాటిని వృక్ష సామ్రాజ్యానికి ఆపాదించబడి ఉంటుంది మాస్టర్స్. ప్రసరించండి. వాటితో మీకున్న సంబంధాన్ని ఆస్వాదించండి మాస్టర్స్. ఆస్వాదిస్తూ వాటితో మీరు అనుసంధానమై అవి ఇచ్చే మెసేజ్ని మీరు తీసుకోండి మాస్టర్స్. అలాగే క్రిస్టల్స్ కాంతిని పంపించేవారు భూమికి నేను ఏమి చేయగలను చెప్పమని అడగవచ్చు, లేదా అవి ఇస్తున్న మెసేజెస్ మీరు తీసుకునవచ్చు. రెండూ చేయవచ్చు. అలాగే వృక్ష సామ్రాజ్యానికి నేనేమి చేయగలను అని అడగండి, లేదా అవి ఇస్తున్న మెసేజెస్ని తీసుకోండి మాస్టర్స్. మీరు అలాగే కొనసాగండి మాస్టర్స్. ఎంతసేపు కొనసాగగలరు? మీరు ఆఖరిని ఎంతసేపు మీరు కొనసాగగలరో అలా కొనసాగండి మాస్టర్స్. అలా కొనసాగుతూ మీరు ఉన్నత జీవులకు పూర్ణాత్మకు స్పిరిచువల్ మాస్టర్స్కు ప్రాణశక్తికి కాంతికి ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. ఇది మర్చిపోవద్దు. బట్ ప్లీజ్ బీ ఇన్ కనెక్షన్ విత్ దెమ్. అండ్ మీరు కాంతిని ప్రసారం చేయొచ్చు, మీరు మెసేజ్ తీసుకోండి. ఆ మెసేజెస్ని మనము నెక్స్ట్ సెషన్లో తప్పకుండా డిస్కస్ చేద్దాము. మీరు ఆ కనెక్షన్ని మీరు అలా కొనసాగించండి మాస్టర్స్, లేచిపోకండి. మీరు మెసేజ్ తీసుకున్నాక ఎవరికి వారు సెషన్ ఎండ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయే ముందు ఉన్నత జీవులకు పూర్ణాత్మకు స్పిరిచువల్ మాస్టర్స్కు ఎంటైర్ విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకొని మీరు వెళ్ళవచ్చు.